హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డ్యాన్స్ అండ్ కిచెన్ అండి 8247. ఈరోజు మన వీడియోలో కొత్త రెసిపీతో వచ్చేసామండి. ఆ రెసిపీ ఏం లేదండి, ఇదిగోండి చకోడీలు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదిగోండి పిల్లలకి ఇలా ఈవినింగ్ అప్పుడు స్నాక్స్గా ఇలా రెడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి ఎంతో ఈజీగా అండి, 10 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట కొని పిల్లలకి పెట్టే కన్నా ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెడితే ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒక్కసారి ఆ ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ఇదిగోండి ఒక బౌల్ తీసుకొని, జల్లెడ తీసుకొని, ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఒక అరకప్పు వచ్చి మైదా పిండి తీసుకొని చక్కగా జల్లించేసుకోవాలండి. జల్లించేది ఎందుకంటే అండి, మనకి డస్ట్ అన్నది కొంచెం ఉంటుందండి. అందుకోసం మనం జల్లించుకొని పెట్టుకుంటే మనకు పిండి కూడా చక్కగా ఉంటుందండి. మనం ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు అన్నది వాటర్ తీసుకోవాలి. ఒక బాండి తీసుకొని చక్కగా బాయిల్ అవనివ్వాలండి. ఆ బాయిల్ అయ్యే వాటర్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వచ్చి కారం వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ అన్నది తీసుకోవాలి. మనం కొంచెం వాము తీసుకోవాలండి. ముందుగా నేను పెసరపప్పు అన్నది నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. అవి 2 సార్లు కడిగేసి ఒక పొడి క్లాత్ మీద చక్కగా ఆరబెట్టాలండి, తడి లేకుండా. ఆరబెట్టుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లో ముందుగా మనం పిండి తీసుకున్నాం కదండి, పక్క పెట్టుకుని ఆ పిండి వేసేసుకొని చక్కగా కలిసిపోవాలండి. పిండి అన్నది ఆ వాటర్లో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ వేసేసుకోవాలండి. ఆవిరికి మగ్గని పిండి కూడా చక్కగా మగ్గిపోయిద్దండి. ఆరిపోయిన తర్వాత పిండి అన్నది చక్కగా ప్రెస్ చేస్తూ ముద్ద చుట్టుకోవాలండి. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ముద్ద చుట్టుకోండి. ఇదిగోండి అలా సరిపోతుంది ముద్ద అన్నది. కొంచెం తీసుకొని మనం పిండి అన్నది రోల్ చేసేసుకోవాలి. ఒక చెక్క కానీ పీట కానీ ఉంటే మనం అలా చక్కగా అలా రోల్ చేసేసుకోవాలండి. మరీ మందంగా చేసుకుంటే ఏగవండి, కొంచెం పచ్చి అన్నది ఉంటుంది. కొంచెం లైట్గా పలచగా చేసుకోవటానికి చూడండి. ఇదిగోండి అలా రోల్ చేసిందని మనం చక్కగా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం ఇంట్లో పిల్లలకి 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇలా నేనైతే పెసరపప్పు యూజ్ చేశానండి. పచ్చెనపప్పు కూడా యూజ్ చేసేసుకోవచ్చు మనం చక్కగా. ఇదిగోండి ఆ చెక్క మీద అన్నది ఆ పెసరపప్పు అన్నది వేసుకుని అలా రోల్ చేసుకుంటే ఆ పెసరపప్పు అన్నది చక్కగా పిండికి అన్నది అతుక్కుంటాయండి. పెసరపప్పు మన పచ్చెనపప్పులాగా ఊడిపోవండి మనకి. పచ్చెనపప్పులాగా పెసరపప్పు మనకి ఊడవండి అసలు. చక్కగా పిండికి అన్నది అతుక్కుంటాయి. అందువల్ల మనం ఇలా చక్కగా రోల్ చేసేసుకొని అలా రౌండ్గా చుట్టేసుకోవటమండి. ఇంకోటి చూపిస్తాను చూడండి. ఎంతో క్రిస్పీగా వస్తాయండి. ఇలా మనం మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ కాంబినేషన్లో చేస్తే చాలా బొల్లుగా వస్తాయండి మనకి. ఇదిగోండి అన్నీ ఇంకంతే చేసేసుకోవాలి. మొత్తం మనం చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నది తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఆయిల్ అన్నది వేడెక్కిందా లేదా అన్నది కొంచెం పిండి వేసుకొని చూసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చేసుకున్న మనం చక్రాలు అన్నది ఆయిల్లోకి వేసేసుకొని చక్కగా మంట అన్నది మీడియంలో పెట్టుకొని వేపుకోవాలండి. ఎందుకంటే మనకి హైలో పెట్టుకుంటే తొందరగా కలర్ వస్తుంది. చక్రం అన్నది కలర్ వస్తుంది కానీ లోపల అన్నది మనకి ఉడకదండి, పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మీడియం సైజులో మంట పెట్టుకొని మీడియంతో
మనకి అలా ఫ్రై చేసుకుంటే చక్కగా లోపల కూడా మనకి ఫ్రై అయిద్దండి, బాగా క్రిస్పీగా వస్తాయి. ఇదిగోండి చూడండి, చక్కగా అలా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి మనం ఫ్రై చేసుకుంటే. అలా సిమ్లో పెట్టుకొని మంట అన్నది. ఇదిగోండి నేను పక్కకు సర్వ్ చేసుకున్నాను మొత్తము. చూడండి, ఒకటి చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.